10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు. 70% మంది తాగి బండి నడిపి పట్టుబడినోళ్లే. 6 నెలల పాటు క్యాన్సిల్ ఇంకా పొడిగించే ఛాన్స్. తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆర్డీఏ కొరడా. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సిఫారసు మేరకు ఈ నిర్ణయం. లైసెన్స్ రద్దుపై బాధ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు కేవలం 8 నెలల కాలానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,113 మంది డ్రైవింగ్ లైసెన్సులను 6 నెలల పాటు రద్దు చేశారు. ఇందులో 70% వరకు మందుబాబుల లైసెన్స్లే ఉన్నట్టు ఆర్డీఏ అధికారులు వెల్లడించారు. మందు తాగి రెండోసారి మూడోసారి పోలీసులకు పట్టుబడ్డ వారి లైసెన్సులను కోర్టు ఆదేశం మేరకు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు చేసిన సిఫారసుతో రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు. ఈ విషయాన్ని రవాణా శాఖ అధికారులు సంబంధిత లైసెన్స్ దారులకు లేఖల ద్వారా తెలియజేశారు. ఏ కారణాలపై డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్నారో చెబుతూ లైసెన్స్ దారులకు ఆర్టీఏ అధికారులు నోటీసులు పంపించారు. రద్దయిన లైసెన్సులతో 70% మందుబాబులవి కాగా మరో 30% ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెవీ లోడ్తో రోడ్లపై భారీ వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వాహనదారులవి ఉన్నాయి. రద్దు పొడిగించే అవకాశం. సాధారణంగా రవాణా శాఖ అధికారులు ఏటా ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు 1 సంవత్సరంగా పరిగణించి ఒకేసారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తారు. చూడండి, కేవలం 6 నెలల్లోనే 8 నెలల్లో 10,113 లైసెన్సులను రద్దు చేసిందట రవాణా శాఖ. దీంట్లో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వాళ్ళే, మందు తాగి బండి నడిపిన వాళ్ళే. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా ఎట్లుంటాయంటే, ఆ మూల కాడ వైన్స్ ఉంటుంది, ఆ మూల తిరగంగానే పోలీసు వాళ్ళు ఉంటారు. రోడ్డు మీదనే వైన్స్లు ఉంటాయి, మెయిన్ రోడ్డు మీదనే వైన్స్లు ఉంటాయి. కలకల చెక్ 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 మెరుస్తూ వైన్స్లో అవపడతాయి. అది దాటంగానే పోలీసు వాళ్ళు మూతికాడ మిషన్ పెడతారు. ఏడ వైన్స్లు ఉంటాయో, ఏడ మూల మలుపు ఉంటుందో వైన్స్ కనపడకుండా వైన్స్ దాటంగానే పోలీసు వాళ్ళు ఇవి పెడతారు. మరి ఇంతగానో తాగుబోతులు అవుతున్నప్పుడు, ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నప్పుడు గ్రామాల్లో అదే పరిస్థితి, పట్టణ ప్రాంతాల్లో అదే పరిస్థితి. తాగి బండ్లు నడపక ఏం చెప్తారు? ఓ దిక్కు ప్రభుత్వమే మొత్తం విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నది అంటే ఇది డబుల్ గేమ్ షో అన్నట్టు. ఇది అటు తాగి దోపిడీ చేయడం, మందుతో డబ్బులు సంపాదించడం, మందు తాగిన తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించడం. తాగుమని వీళ్ళే చెప్తారు, తాగితే మళ్ళీ పెనాల్టీ వీళ్ళే కడతారు. సో ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ పరిస్థితి.